ఇక్కడ చూస్తున్నారు కదా చింతపండు కారం. ఇది మా అమ్మ, మా అమ్మమ్మ, మా నానమ్మ వాళ్ళ స్టైల్ అనమాట. కాకపోతే వాళ్ళు రోట్ల నూరుతుండే. ఇప్పుడు అందరికి రోళ్లు లేవు కదా, ఇప్పుడు కష్టం కదా రోళ్లలో నూరుకోవడము. చాలా మందికి మిక్సీలే ఉంటాయి కాబట్టి మిక్సీలో సేమ్ టేస్ట్ వచ్చేటట్టు చూపిస్తాను. ఈ చింతపండు కారం జొన్న రొట్టెకి, చపాతీకి, అన్నంకి సూపర్ అంటే సూపర్. ఎంత బాగా అయిందో టేస్ట్. పాతకాలం స్టైల్ అనమాట ఇది. చింతపండు కారం సూపర్. మా అమ్మమ్మ, మా నాన్నమ్మ గుర్తొచ్చింది నాకైతే. అంటే ఈ మధ్య చాలా రోజులు అయింది చేసుకోక. నాకు ఈరోజు కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించింది. కొంచెం కారం ఉంది, ఎక్కిళ్ళు వస్తున్నాయి కానీ సూపర్ ఉంది. కోసం ఇక్కడ చింతపండు నానబెడుతున్నా. మీకు రోల్ ఉందనుకోండి, హ్యాపీగా రోట్లో నూరుకోండి. రోల్ లేని వాళ్ళకు నేను చూపిస్తున్నా. బ్యాచిలర్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఇది. ఈ చింతపండు నానబెట్టుకున్న నీళ్ళే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకటేసారి మెత్తగా గ్రైండ్ చేయొద్దు. రోట్లో నూరిన టేస్ట్ రావాలంటే మిక్సీని మనము అంటే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఉండాలి, లేదంటే పల్స్ ఇచ్చుకోవాలి. చింతపండు నానడం ఒక 10 to 15 minutes టైం, అంతకు మించి ఇంకా వేరే ఏం పని ఉండదు. ఇది చాలా ఈజీ, అన్నీ ఒక దగ్గర వేసి గ్రైండ్ చేయడమే. అయితే దీంట్లోకి మామూలుగా అందరూ ఏం చేస్తారంటే, చాలామంది దగ్గర చూసిన నేను ఓన్లీ చింతపండు ఉప్పు కారం వేస్తాము. మా దగ్గర పొడి వేస్తాము, కొద్దిగా బెల్లం వేస్తాము. అదేం పొడి మొత్తం డీటెయిల్గా కూడా ఈ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద రిలేటెడ్ వీడియో ఉంది, లింక్ అక్కడ ఇస్తున్నా. మీరు డీటెయిల్గా ఆ వీడియో చూసి మీరు కూడా ఒకసారి చింతపండు చట్నీని చేసుకోండి. మా దగ్గర అయితే పోపులో కొంచెం ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసి వాటిని ఎక్కువ ఫ్రై కానివ్వద్దు అనమాట. జస్ట్ ఇట్లా లైట్గా ఫ్రై కాగానే తీసి ఆ చట్నీలో వేసుకుంటాము. అయితే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కారం ఉంది కదా, దాన్ని ఇందులో వేసిన నేను. ఈ వీడియో చూసే వాళ్ళల్లో చింతపండు కారంని మీరు ఎట్లా చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి. చింతపండు బెల్లం మంచిగా పడాలి. కారం చప్ప చప్పగా ఉంటే అంత టేస్ట్ ఉండదు. చూసిరు కదా టేస్ట్ ఎట్లా, ఎంత టేస్ట్ మీరే చూస్తారు. చేసుకున్నాక చూడండి, వీడియో చూసిరు కదా, మీరు ట్రై చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా చింతపండు కారం. ఇది మా అమ్మ, మా అమ్మమ్మ, మా నానమ్మ వాళ్ళ స్టైల్ అనమాట. కాకపోతే వాళ్ళు రోట్ల నూరుతుండే. ఇప్పుడు అందరికి రోళ్లు లేవు కదా, ఇప్పుడు కష్టం కదా రోళ్లలో నూరుకోవడము. చాలా మందికి మిక్సీలే ఉంటాయి కాబట్టి మిక్సీలో సేమ్ టేస్ట్ వచ్చేటట్టు చూపిస్తాను. ఈ చింతపండు కారం జొన్న రొట్టెకి, చపాతీకి, అన్నంకి సూపర్ అంటే సూపర్. ఎంత బాగా అయిందో టేస్ట్. పాతకాలం స్టైల్ అనమాట ఇది. చింతపండు కారం సూపర్. మా అమ్మమ్మ, మా నాన్నమ్మ గుర్తొచ్చింది నాకైతే. అంటే ఈ మధ్య చాలా రోజులు అయింది చేసుకోక. నాకు ఈరోజు కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించింది. కొంచెం కారం ఉంది, ఎక్కిళ్ళు వస్తున్నాయి కానీ సూపర్ ఉంది. కోసం ఇక్కడ చింతపండు నానబెడుతున్నా. మీకు రోల్ ఉందనుకోండి, హ్యాపీగా రోట్లో నూరుకోండి. రోల్ లేని వాళ్ళకు నేను చూపిస్తున్నా.